నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, హస్త సాముద్రిక నిపుణులు, అలాగే న్యూమరాలజిస్ట్ శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా బాగున్నా. పద్మశ్రీ గారు, రేపే పౌర్ణిమ, శుక్రవారం పౌర్ణిమ వస్తోంది. పౌర్ణిమ వస్తేనే అదొక రకమైన పండగ. డెఫినెట్లీ ఆ చంద్రుడిని చూస్తూ ఉంటేనే చాలా చూస్తూ బతికేయచ్చు అనిపిస్తుంది. అనకారకుడు చంద్రుడు కాబట్టి చూస్తే ఆ ప్లెజెంట్నెస్ ఉంటుంది. బాగుంటుంది. అసలు డెఫినెట్ గా పౌర్ణమికి బోల్డ్ అన్ని కళలు సంతరించుకొని ఉంటారు. అయితే శుక్రవారం వచ్చిందంటే ఇంకా స్పెషల్ గా, ఎలాగో మనం శుక్రవారాలు పూజలు బాగా చేసుకుంటూ ఉంటాము. మరి పౌర్ణమికి ఎట్లాంటి పూజలు చేసుకోమంటారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం? తప్పకుండా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే పౌర్ణమి చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి కూడా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఏరువాక పౌర్ణమి అని దీనికి పేరు అనమాట. అయితే ఏరువాక పౌర్ణమికి ఏం చేస్తారు అంటే, ముఖ్యంగా మన పూర్వకాలం నుంచి వచ్చేటువంటి ఒక ఆచారం, ఆనవాయితీ ఏంటంటే, చక్కగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పనిముట్లని చక్కగా రైతులు ఆ రోజు తెల్లవారుజామున లేచి శుభ్రంగా అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా సంతోషంగా రెడీ అయిపోయి, అంటే వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు అప్పట్లో వెనకటి కాలంలో ఏంటి, చక్కగా ఎడ్ల బండ్లు, ఎడ్లు, నాగళ్ళు, కొడవళ్ళు, గడ్డ పారలు ఇవన్నీ కూడా చక్కగా అధునాతగా కాకుండా చక్కగా సాంప్రదాయమైనటువంటి పరికరాలు ఉండేవన్నీ. ఆ పరికరాలన్నిటిని కూడా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి అలంకరించుకొని వెళ్ళి చక్కగా పాయసం తీసుకొని చక్కగా కుటుంబ సభ్యులతోని ఆ బండిలో, ఎడ్ల బండిలో బయలుదేరి చక్కగా ఆ ఉన్నటువంటి, అంటే వాళ్ళ వ్యవసాయ భూమిని చక్కగా అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి, భూమాత, మనకి ఆహారం ఇచ్చేటువంటి భూమాత భూదేవిని చాలా మంచిగా పూజ చేస్తే చాలా, అంటే వచ్చేటువంటి దిగుబడి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో చాలా చక్కగా కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే భూమాతని ఒక అమ్మవారే కదా, అమ్మవారి స్వరూపమే కదా, పంచభూతాల్లో ఒకరుగా చెప్పుకుంటాం భూదేవిని. అయితే చక్కగా అమ్మకి అక్కడ అలికి ముగ్గులు వేసి చక్కగా పొంగళ్ళు నైవేద్యం పెట్టేసి అందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా పాల్గొని అందులో కొబ్బరికాయలు కొట్టి, అమ్మ భూతల్లి తప్పక నిన్ను దున్నక తప్పట్లేదు. ఎందుకంటే భూదేవిని మనం ఒకసారి గట్టిగా తంతేని పిల్లలు ఏమంటారే దండం పెట్టుకోరా అంటాం. ఎందుకంటే ఆ తల్లికి ఆగ్రహానికి నడవద్దు అంటాం. ఎందుకంటే ఆగ్రహానికి గురి కావద్దు అని చెప్పేసి మనం పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే అలాగే భూతల్లిని ఫస్ట్ నాగలి దున్నటానికి స్టార్ట్ చేసినప్పుడు నమస్కారం చేసుకుని క్షమాపణ ముందే తెలియజేసుకొని, అమ్మ తప్పట్లేదు, నిన్ను దున్నితే తప్ప మాకు భుక్తి గడవదు అని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని భూతల్లికి చక్కగా అది స్టార్ట్ చేస్తారు. అలాగే అంటే ఆ పొలంలో పనిచేసినటువంటి కూలి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళకు కూడా చక్కగా పసుపు బొట్లు ఇచ్చేసి, అంటే వాళ్ళని కూడా ఒక ఇంటి ఆడపడుచులాగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ సమిష్టి కృషి కదా, వ్యవసాయం అనేది ఒక్కళ్ళతో జరిగేటువంటి వ్యవహారం కాదు కాబట్టి చక్కగా పల్లెటూర్లలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఏరువాక పౌర్ణమి, చాలా కన్నుల పండుగగా ఉంటుంది పద్మిని గారు. అసలు చిన్న అక్కడ ఉన్న వాళ్ళకైతే ఆ అందం అంతా తెలుస్తుంది. ఈ కాంక్రీట్ జంగల్లో ఉండే ఎదురంటోడు కూడా తెలియదు అసలు చాలా అద్భుతంగా, చాలా బాగుంటుంది. అయితే ఇదంతా రైతన్నులు జరుపుకునేటటువంటి పండుగ. మరి వ్యవసాయం దాంట్లో లేము మేము, మీరు మామూలు వాళ్ళు కూడా ఉంటారు, మరి వాళ్ళు ఎలాగా ఈ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం అనేది చేసుకుంటారు. ఈ వట సావిత్రి వ్రతం అంటే ఎలాగంటే, మనం పూర్వకాలంలో ఒక కథ చెప్తాం, అంటే యముడితో అంటే పోరాడి చేసేటువంటి సావిత్రి కథ కాదు ఇది, అది భర్త ప్రాణ కాదు. ఈ సావిత్రి ఎవరు అంటే బ్రహ్మదేవుడి కుమార్తె అనమాట. అయితే ఒక స్టోరీ ఉంటుంది దానికి వేరే, అంటే బ్రహ్మదేవుణ్ణి వరించటం, అంటే తండ్రిని వరించటం వల్ల ఒక శాపానికి గురైపోయి, అటువంటి శాపగ్రస్తు నుంచి విముక్తి కావాలి అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి నీకు పూజలు
జరిపించుకుంటే దాని నుంచి విముక్తురాలు అవుతా అని చెప్పేసి ఒక కథ, అది వేరే ఒక స్టోరీ ఉంటుంది. కాకపోతే చక్కగా ఏం చేస్తారంటే గృహిణులందరూ కూడా అందులో రేపు శుక్రవారం కలిసి రావటం అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చక్కగా మణిద్వీప వర్ణనలు, లలితా సహస్రనామాలు, ఇలా అంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన అంటే పౌర్ణమి చెప్పుకున్నాం. లక్ష్మీదేవి అమ్మవారు ఎవరు? చంద్రుడి సహోదరి కూడా అని చంద్ర చెప్పుకుంటాం. సహోదరి అంటాం శ్రీ సూక్తాలు. కాబట్టి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్త పారాయణలు కానీ, కనకధార స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక 9 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి శుభ్రంగా కాళ్ళకు పసుపు, బొట్లు అన్ని కూడా మంచిగా ఇచ్చుకున్నట్టయితే ఏదైనా సరే లలిత సహస్రనామ పారాయణ సమిష్టిగా జరిపించుకొని యథాశక్తి బ్లౌజ్ పీస్‌లు అవి సమర్పించుకొని తాంబూలంలాగా పసుపు కుంకుమలు పంచుకున్నట్టయితే చాలా వరకు అంటే పసుపు కుంకుమలు చల్లగా కాపాడుతుంది అమ్మవారు అనేటువంటి శాస్త్రంలో చెప్పబడిందన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి గృహిణులు ఇలా చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది. రైట్. సో అయితే ఇవన్నీ ఇప్పుడు అంతమందిని పిలవటం కానీ, లేకపోతే లలిత చదవలేని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏంటి ఇంకో ఏం ప్రత్యామ్నాయం? లేదు, చక్కగా ఎక్కడైనా సరే దేవాలయాలకు వెళ్ళాలి. దేవాలయాలకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు పంచి యథాశక్తి చీర, జాకెట్ వసతి ఉందనుకోండి, వీలుంటే బ్లౌజ్ పీసు, శారీ ఇవ్వచ్చు. అలాగే లేదు అంటే గాజులు, పువ్వులు, పసుపు కుంకుమలు. అమ్మవారు ఎప్పుడు కూడా పసుపు కుంకుమలు కోరుకుంటారట. వీళ్ళు వస్తున్నారు, నాకు ఏమిస్తారు అని చెప్పేసి, అంటే పసుపు కుంకుమల కోసమే ఆవిడ ఎదురు చూస్తుందట. ఏమంటారు, పంచపక్ష పరమాణాలని కోరుకోదు, చీనాంబరాలని కూడా కోరుకోదట. అమ్మవారు కేవలం పసుపు కుంకుమలు తీసుకొస్తేనే చాలా తృప్తిగా ఉంటుందట అమ్మవారు. అలా చెప్పుకుంటారు. కాబట్టి అవన్నీ చేసుకోలేని వాళ్ళు ఇంట్లో ఒక్కసారి దీపారాధన చేసుకొని చక్కగా ఉభయ సంధ్యలు అంటే పౌర్ణమి ఘడియల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా లలిత సహస్రం ఇంట్లో చక్కగా ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని ఏదైనా సరే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవి దర్శనం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే ఇంకొక ప్రక్రియ కూడా చెప్పుకోవచ్చు. నల్ల నువ్వులని ఎవరికైనా సరే దానం చేసినట్టయితే చక్కగా పుణ్యలోకాలు ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్పుకుంటారు అనమాట. నల్ల నువ్వులు, గొడుగు, చెప్పులు అంటే జ్యేష్ఠ మాసానికి చక్కగా త్రిమూర్తులకు ఇష్టమైనటువంటి మాసంగా చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ముగ్గురికి కూడా. ఎందుకంటే ఈ మాస శివరాత్రి అనేది అంటే ఆఖరిగా వచ్చేటువంటి చతుర్దశి తిథిలో కూడా మాస శివరాత్రి అంటే శివుడికి అభిషేకం చేసుకుంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి త్రిమూర్తి స్వరూపాలకి ముగ్గురికి కూడా ఇష్టమైనటువంటి మాసం జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ ముగ్గురు దేవతలకు కూడా పూజ చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సో ఖచ్చితంగా శుక్రవారం పూట వచ్చేటటువంటి పౌర్ణిమ లేకపోతే ఆదివారం వచ్చేటటువంటి అమావాస్య చాలా చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు, పవర్ఫుల్ డేస్ గా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం చక్కగా వినియోగించుకోవాలి. అయితే రేపు సూర్యోదయానికి లేకపోయినప్పటికీ రాత్రి మనకి చంద్రోదయం ఎప్పుడు రాత్రి ఎప్పుడు ఉందనేది చూసుకుంటాం కదా, రాత్రి ఉందో లేదో. ఎల్లుండి అంటే సాటర్డేకి మార్నింగ్ వెళ్ళిపోతాం, 7:30కి అలా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఫ్రైడే చేసుకోవడం డెఫినెట్ గా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విధానాలని పాటించి లక్ష్మి యొక్క కరుణ కటాక్షాలు మన వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.